మర్చిపోయింది ఇక మాత్రం గుణసుందరి చూడు సచ్చిన్నాడు ఏ సీర వీనున్నదో లీలావతి ఆ లీలావతి దేవి సచ్చిన్నాడు ఏ సీర వీనున్నదో సచ్చిన్నాడు ఏ సొమ్ము వీనున్నదో సచ్చిన్నాడు ఏ బొట్టు వీనున్నదో అదే విధానంగా నిలువెల్ల అవతారం ఎత్తింది నామో ఉగ్రసేన రాజు పక్కపడి కూర్చున్నదే అవ్వా నీలవ్వగా నాదా నాదా ఉగ్రసేన రాజా లీలావతి నాదా అగ్గిందులో ఎక్కడ వేయను ఎక్కడ పోయినా కానీ ఇందులో నేను ఎడిపోతా నీకేంటి కానీ అగో నేను ఎంత దానిలో ఆడతాను ఎంత ఎడతాను నీకు నా కోసమా అబ్బా కానీ మన చిన్న బిడ్డ గుణసుందరికి అంత అధ్వానం పెళ్లి ఎందుకు చేసినావయ్యా అది నాకు బిడ్డ గుణసుందరి నాయన గొప్పడా నా దాని ఏమన్నా అంటది కదంటే నాకు మొగడే గొప్పడు అంటది అన్నందుకు దానికి అధ్వానం పెళ్లి చేసిన బిడ్డ అనేది తప్పయ్యా రోజులు బట్టి ఎక్కడ నేను ఆ బొత్తులో పక్క చిక్కినావు కదా దుబాయ్ వేస్తా కానీ బొత్తులో పక్క చిక్కిన కానీ మన బిడ్డన మాట ఏం తప్పున్నదయ్యా ఎందుకు తప్పు లేదు కాదా నాయన గొప్పడు అని ఇద్దరు పెద్ద బిడ్డలు అది పెరుకొని పెన్న ఉన్నట్టున్నా గానీ ఆ పెద్ద బిడ్డ అంత మంచిది ఎట్లంటే నాయన గొప్ప అని ఎందుకంటది భర్త గొప్ప అంటది కానీ మీ అమ్మకి ఎవరు గొప్ప మా అమ్మకు మా తాత గొప్ప మీ తాత గొప్ప నీకు ఎరకలేదా మీ అమ్మకి ఎవరు గొప్ప గోరా ఏ గొర్రె పొసప గొర్రె తప్పించుకోమని ఏంటి మా అవ్వకు మా నాయన గొప్పోడు మీ అవ్వకు మీ నాయన గొప్ప కానీ మనకి పెళ్ళైనప్పుడు మనం పోయి మా అబ్బాయి రాజుల కాలు మొక్కినావా మా అబ్బాయి రాజులు వచ్చి నీ కాలు మొక్కిరా వాళ్ళు వచ్చే మా కాలు మొక్కిన అప్పుడు ఎవరికి ఎవరు గొప్ప మీ అవ్వయ్య రాజులకు నీ గొప్ప నువ్వు గొప్ప మరి పెళ్ళైనప్పుడు నేను వచ్చి నీ కాలు మొక్కినా నువ్వు వచ్చి నా కాలు మొక్కినావా వచ్చే నా కాలు అప్పుడు నాకు ఎవరు గొప్పనయ్యా కానీ నీకు నేను గొప్ప అయినప్పుడు మన బిడ్డకు తన భర్త గొప్ప కదానండి అన్నందుకే అంత అద్భుతం పెళ్లి చేస్తున్నాం ఎందుకు నా సజ్జన జీవి స్వర్గం అందలేదు మన సజ్జన జీవి స్వర్గం అందలేదయ్యా మన బిడ్డ చిన్న బిడ్డ గుణసుందరిని ఇంటికి తీసుకొచ్చి ఇల్లు నింపుకున్నాడు నా సజ్జన జీవి స్వర్గం అందదయ్యా ఆ మాట నా బిడ్డ గుణసుందరి నా బిడ్డ గుణసుందరి తీసుకొచ్చుకొని ఇల్లు నింపుకుంటేనేమో నా జీవి స్వర్గం అందుతుంది లేకపోతే నా జీవి స్వర్గం అందదయ్యా అన్నది లీలావతి జీవి అని మాయమైంది లీలావతి అయ్యో ఎటువైంది అరే రే నేను నిద్రపోలే మరి మాత్రం మంచిగున్నా ఇది కళ అనుకుందునా నిజం అనుకుందునా నాదా బిడ్డ గుణసుందరికి ఇంత అధ్వానం పెళ్లి చేసినావు కానీ ఆ అధ్వానం పెళ్లి చేస్తే ఎత్తి గాని మన బిడ్డ గుణసుందరి మరి తీసుకొచ్చుకొని నేను అన్నా మరి జీవోయేటప్పుడు కంటే కూడా వీణ కచ్చడంత అన్నం పెట్టుకున్న బిడ్డ చేత పల్లెలు అన్నం పెట్టి కాకినా చేస్తా కానీ అన్నం తింటే నా జీవి సరకమందుద్దన్నా అది మర్చిపోయినావయ్యా మర్చిపోతే కానీ నా బిడ్డ గుణసుందరిని మరి మాత్రం నువ్వు తీసుకొచ్చుకొని ఇల్లు నింపుకుంటే నా జీవి స్వర్గం అందుద్ది లేకపోతే స్వర్గం అందదు అన్నాడు అప్పుడు ఉగ్రసేన రాదన్నాడే నా భార్య లీలావతి నన్ను పెళ్లి చేసుకున్నాడు దాని జీవి స్వర్గం అందు చేసిన కావాలనుకున్నాడు నాకు నా బిడ్డ గుణసుందరి తీసుకొచ్చుకుంటే జీవి స్వర్గం అందుద్ది లేకపోతే స్వర్గం అందది నన్ను స్వర్గం అంద చేస్తావా నిన్ను చేసుకున్నందుకు అందజేయవా అన్నది బామా బామా లీలావతి నీ జీవి స్వర్గం అంద చేస్తాను ఒప్పుకున్నా అది అందజేయాలంటే చాలా అయినాక చాలా నాకు తప్పగారు మంచిది కదా ఎరుకలను పోయకూడదు రానకి చాట పోయి కాదు రామా
వంతుడంటివా దశ కంటాన మనని మాట వినకపోతివా దశ కంటాన మనని మాట మన కొడుకు ఇంద్రజిత్తు మరణమాయన దశ కంటాన మనని మాట వినకపోతివా దశ కంటాన మనని మాట ఆ రాముడుగా దేవుడని అంటేనారా దశ కంటాన మనని మాట వినకపోతివా దశ కంటాన మనని మాట వారిసి తన వారికిచ్చి వందనమా దశ కంటాన మనని మాట వినకపోతివా దశ కంటాన మనని మాట రామచంద్రుని రామతి రామం రామతి రామగా అప్పుడు ఆ ఉగ్రసేన రాదనుకున్నాడే అబ్బబ్బా నా భార్య జీవి స్వర్గమన్ నన్ను చేసుకున్నందుకు దాని జీవి స్వర్గమన్న పోతే నేను బతికేందుకు బతికేందుకు అవును కదా భార్యకు భర్త భర్తకు భార్య అన్నారు నా భార్య నన్ను వాసిపోయింది అది చెప్పిన మాటలన్నీ మర్చిపోయినా దాని జీవి స్వర్గం అందాలంటే అది చెప్పిన పని చేయాలి అవును అది చెప్పిన పని అంటే చిన్న బిడ్డ గుణస్తులను తీసుకురావాలి ఇల్లు నింపుకోవాలి అరే బిడ్డరా అయ్యా వేగంగా వెళ్ళిపోయి నా బిడ్డ గుణసుందరికి సైలెంట్ మీ నాయనకు అజ్ఞానం పోయి సిగ్గానం వచ్చింది సిగ్గానం పోయి ధర్మగానే వచ్చింది మరి నా బిడ్డ గుణసుందరి తీసుకురమ్మంటానని ఏం చెప్పాలి బిడ్డ ఏందయ్యా ఇద్దరు పెద్ద నువ్వే మాట్లాడుకుంటాను ఏందయ్యా ఏం చేయాలరా నా బిడ్డ గుణసుందరి పోయిన కాడికి వెళ్ళి ఇద్దరు పెద్ద బిడ్డలు నాకు మాత్రం ఇన్నదులు గుణసుందరి ఉన్నప్పుడు నీళ్లు కాగబెట్టి తాను పోయించేది నాకు నీళ్లు కాగబెడతలేరు స్నానం పోతలేరు నా బట్టలు పిండుతలేరు నా బిడ్డలు ఎవరితో చెప్పుకోవాలరా అంత పని చెప్తారు కానీ వెళ్ళిపోయి నా బిడ్డ గుణసుందరికి మీ నాయన రమ్మని నాకు తీసుకురాని బిడ్డ రాదా అత్తదయ్యా నూరమ్మనకి ఎందుకు రాదా చేసుకుంటూ వస్తుంది నువ్వు బాధపడగా మీ పోయి మీ బిడ్డ తీసుకొస్తా ఎడగడన్న ఎల్లన్న గుడిసెకాడికైనా కరిమినగర కత్తులగట నా చెంపు చెమో ఎరగండ కరిమినగర కత్తులగట నా చెంపు చెమో ఎరగండ కళాకారులున్న జిల్లా చెంపు చెమో ఎరగండ ఓరగల్లు కోడలు చూడే నా చెంపు చెమో ఎరగండ రాములేని కోట చెంపు చెమో ఎరగండ రామపతిల బాణలో చెంపు చెమో ఎరగండ అది అందమైన బాణలో చెంపు చెమో ఎరగండ రామకుండ వెలుగుల చూడే చెంపు చెమో ఎరగండ అది రాత్రి పగలు తేడా లేదే చెంపు చెమో ఎరగండ ఎల్లన్న గుడిసెకాడికి చెంపు చెమో ఎరగండ వాళ్ళు ఏరవచ్చినారే చెంపు చెమో ఎరగండ అరే ఇదేరా గుడిసె వాళ్ళు అమ్మా గుణసుందరి దేవి గుణవంతురాలు గుణసుందరి దేవి గుర్తి ముందరికి వచ్చిన గుణసుందర అన్నది అయ్యలారా మా తండ్రికి నా పని చేసే ధనవంతుడు ఎలారా మా తండ్రి మంచిగున్నారా మా ఇద్దరు అక్కలు మంచిగున్నారా మా బావ మంచిగున్నారా ఇద్దరు బావలు మంచిగున్నారా ఇద్దరు అక్కలు మంచిగున్నారా మా తండ్రి మంచిగున్నారా మా ఇద్దరు అక్కలు మా నాయనకు బుక్కరు అన్నం పెడతా దానం పోసి బట్టలు వేసి నా ఇద్దరు అక్కలు నా తండ్రిని మంచిగా చూసుకుంటా ఎలారా గుణసుందరి దేవి అంటే గుణవంతురాలు చూసిన వాళ్ళ తండ్రి మంచిగున్నాడా మంచిగా అరుచుకుంటారు ఎంత మంచిగా తండ్రి అందుకే గుణవంతురాలు గుణసుందర దేవి అని పేరు పెట్టిల్రా అంత మంచి తల్లిరా ఎందుకు వచ్చింది నాయన మీ తండ్రికి అజ్ఞానం అజ్ఞానమే సుజ్ఞానమే ధర్మజ్ఞానం వచ్చింది ధర్మజ్ఞానం వల్ల నా బిడ్డలేని బతికెందుకు నా బిడ్డని ఎందుకు అయితే నా ఇల్లు నింపుకుంటా మరి నా బిడ్డను అరుచుకుంటా అన్నాడు ప్రైవేట్ ఎందుకు మీ తండ్రి రమ్మంట రాతల్లి మీ తండ్రి రమ్మంటాను బిడ్డ కూడా సుందరి రా బిడ్డ అని మీరు అవును మీరు రానంగానే ఉరికొచ్చే బిడ్డను కాదయ్యా అప్పటికి ఇప్పటికి అన్నారు ఎట్టోడు మొగడాన్ని ఎక్కిరియరాదు గుట్టుడు మొగడాన్ని గురిపియరాదు పొట్టుడు మొగడాన్ని ఎత్తిపోటు కూడరాదు నా భర్త ఎరకలి ఎల్లన్న బరిగకు వేరు బరిగ వేల ఎరకలి ఎల్లన్న గుడిసెకానికి వచ్చినాక నాదా నా తండ్రి రమ్మన్నాడాట ఒక్కదాని నా తల్లిని చూసుకోని అత్త నాయన పోయిరా బావ అంటే నేను అత్తగాని అత్తే బావని తండ్రి దగ్గర నువ్వు వద్దు బావని ఒక్క మాట అంటే భర్త మాట చెవదాటే ఆడి పీచను గాను అయ్యే నేను భర్త మాట చెవదాటి నేను చెప్పించను గాను నేను ఆ మాట చెప్పాలేనా అయ్యారా చెప్పాలేనా
తల్లి గుణవంతురాలే గుణసుందరి అంటే కానయ్యా. ఎందుకంటే అడిగి మేము పోయి చెప్పినాం. మరి మీ తండ్రి రమ్మని రాబిడ్డ అంటే ఒక మాట అన్నది. నా తండ్రి రమ్మన్నప్పుడు అత్త కానీ ఒక మాట అట్లా వచ్చేదాన్ని కాదు. నా భర్త మరి ఎల్లన కనుక బరిగా వేయండు. నా భర్త వచ్చినాక కోరుతో అడిగింది అయ్యా మా తండ్రి మంచుకున్నాడా, ఎందుకంటే మా అత్తలు మా తండ్రికి తానం పోతారా, అలాగే అన్నం పెడతారా, మంచిగా అడుచుకుంటారా, ముక్కలు గో పెడతారా లేదా అని పదే మా బాబు అని ఇడవడుకుంటూ అడిగింది అయ్యా. కోపం రాక తిట్టరాని తిట్టు నన్ను తిట్టలేదా ఆయనంటే గింత ప్రేమని బిడ్డు నాకు ఇప్పుడు అర్థమాయనే బిడ్డు మా నాయనను మంచిగా అరుచుకుంటాను రా, మా నాయనకు వాళ్ళకు ఇక్కడ పెడతాను రా, మా నాన్నకు నీళ్లు పెడతాను రా, మా నాన్నకు మాత్రం అనగా తానం పోతాను రా, మా నాన్న బట్టలు విండుతాను రా అని ఇవన్నీ అడిగినవా వీటో విద్యా గురు సుందరవా అందుకే నీ పేరే నావు నన్ను అడ్డమైన పెళ్లి చేసిండు, అడ్డమైన తిట్టిండు, గడ్డమైన నా కొడుకు అడ్డమైనోడు దిక్కుమాలినోడు అని ఒక్క మాట తీస్తలేదు బిడ్డ. నా మీద కోపం వల్ల రాబాయ్, నా మీద కోపం వల్ల రాకపోయా కొట్టి తిట్టి ఎల్ల కొట్టి ఆయన కానీ అడ్డమైన కొడుకు గజమైన కొడుకు వాడు ఎట్లుంటే నడకపోతే బిడ్డ నువ్వు అన్న మాట అయినా నా బిడ్డ గుణసుందరి అట్లా పడి ఇంటికి రావచ్చు ఆ బాటకుంటా నేను వెళ్ళిపోతానని మాత్రం అనగా ఏగిరంగ బయలుదేరితే ఆ ఏగిరంగ బయలుదేరి దబా పాత్ర కచ్చేరి దిగబోయింది. కచ్చేరి జర్రన జారి కచ్చేరి కింద పడ్డాడు. కచ్చేరి కింద పడితే గుడికాలు 3 ముక్కలు అడగ ఇరిగింది. ముక్కల చేర అయ్యో రాజు పడ్డాడు బస్సు రాజును పట్టుకొని నువ్వు గిల చెప్పులు
కాలెట్లు తిరిగిరా నాన్న గుణసుందరి మాత్రం ఆ బిడ్డ వస్త్రం అట్లా బట్టి రావచ్చు అని వెనుకో మరి అనే వరకు కత్తిరి వీరికి కాలు దారి కింద పడ్డా 3 ముక్కలు పడేది దాన్ని రమ్మనా ఈ లంచకొడుకు చూసినావా మళ్ళా నా తాప ఆయవన్న బాత్రూమ్ అతను ఏమో తాపు ఓ తాపోడు తాపు కట్టి పెట్ట ఓ ముత్త తాపు కట్టి ఓ ఇక తాపులా బోలగానే కూడా పిల్ల చీర కట్టి ఇక ఓ తాపు ఒక సజ్జ కూడా లేదు ఓ తాపోటు తాపు కట్టి పెట్ట తాపు అని గుణసుందరి రమ్మన్నాడట అలా అని చెప్తుంది కానీ 3 వాళ్ళు పడితే పడే 2 వాళ్ళు అయితే కానీ అది ఇప్పుడు వస్తుంది రాజదేశం దాని కూడా అంతే దానికో 10 అంతే రానియదు ఊడ్చల్లి ఆకిలి కూడా దొక్కనే కుట్టదని పిల్లని అంతే ఎందుకు అంటే మన ఎందుకంటే వీళ్ళు ఉన్న కర్రీలో పెట్టిన కావాలి అని చెప్పి మూలకు వాడి తట్టి మళ్ళీ ఒకటి చేయాలి ఎందుకంటే మన భర్తలో 3 మిసాలు వేసుకోవాలి లంచ కొడుకు ఇంట్రెస్టే ముస్తానికి లంచ కొడుకు రాజ్యం ఎలా వస్తుంది మన మొగలు రాజ్యం ఏర్పడుతుంటే లంచ కొడుకు ఇంట్లో ఏడవాలి ముసలు లంచ కొడుకు ఇరిగింది కింద కొట్టాలి లాస్ట్ కింద ఎత్తేస్తాం ఉన్న పుట్టుకు పట్టలాగి అయ్యేది అత్తే మన మొగలు పెట్టాం అత్తే మన గుడికాడికి ఎరగలేదన్నవచ్చే అయ్యా నా తండ్రి నువ్వు చెప్తే నా తండ్రి రమ్మన్నాడంటే తండ్రిని చూడంగా నేను వద్దని భర్తను కాదు బామాన్ని తండ్రిని చూసిరా బామాకి ఆ బిడ్డ గుణసుందరి ఏమనుకున్నది అబ్బాకి ఇన్ని రోజులు నా తండ్రి బంగారు ముఖం నేను చూసుకుంటానా సంబరాలే భర్త ఉన్నదేమో సంతోషే భర్త ఉన్నదేమో బిడ్డ సంబరాలే భర్త ఉన్నదేమో మదన సుందరి సువన సుందరి కన్న చూసి కులాలకు కూడితే బలం తక్కువ అన్నట్టు కులాలు ఎక్కువ దాన్ని ఏడికొస్తాను ఎనుకోని పెళ్ళావా ఏడుకొస్తాను అక్కడ ఓ కూనుకుంటుందని పిల్ల ఏడొస్తానవే నువ్వు పుట్టినాడే ఎవరు దాచుకున్నావు దాన్ని ఇప్పుడు అయ్యే ముఖం చూసి అయ్యే దాచుకుంటా ఏ ముఖం పెట్టుకొని వస్తాను ఎందుకంటే నువ్వు పుట్టినాడే అవన్ మింగిన ఉండవు ఎందుకు అంటే ఇవ్వాలి నేను తీసుకొస్తా అని బాబు ఏ నోట అన్నాడు ఆ నోట వెళ్ళంగానే అయ్య కాలు 3 ముక్కలు అడిగింది 3 ముక్కలు ఇరిగింది అయ్య కాలు ఎందుకు నువ్వు చేయబట్టి ఇరిగింది ఏడొస్తాను ఇప్పుడు అయ్యే దాచుకోమంటాడే నువ్వు వచ్చిన దాచుకున్నావు ఏమంటే నిన్ను రమ్మన్నాడు నాయన కాలిరిగింది ఒకవేళ నువ్వు అయినా ఆయన ముఖం చూస్తే మా తండ్రి ప్రాణం పోతుంది మమ్మల్ని అయ్యలేని బిడ్డని చేస్తావా ఎరుకలోని పిల్లవా కుచ్చాలోని పిల్లవా నువ్వు కులం తక్కువ దాని కులం తక్కువ కూడి తింటే బలం తక్కువ పిల్లలు అన్నట్టు ఎల్లవేళ్ళు ఎరుకలోని పిల్లవా ఎల్ల కొడతాలే అక్కలారా మీకు నాకు రాజ్యవద్దు నాకు దేశవద్దు మా తండ్రి ఇప్పుడు చేరరాదు అవో కాళ్ళు అన్నారు అవో తండ్రి దగ్గర పోయి
తండ్రి ముఖం చూసుకొని తండ్రికి దానం మోసి పట్టులేసి నేను ముఖ్యదాన్ని వదిలిపెట్టుతాను కదా నేను నా చేతి అన్న వల్ల వీరవేశాను నా చేతి అన్న మా యొక్క తానం వచ్చినాక నిండే అక్క నిన్ను మదాలు కన్నారా మమ్మల్ని మదాలు అక్క ఎప్పుడు అదో మంచం మనం లంగలం అన్నట్టు మన అయ్యలు అరుచుకున్న వాళ్ళు అరుచుకుంటే వాళ్ళం కాదన్నట్టే ఇక అడుచుకోవాలని చేస్తాను అన్నట్టు ఇప్పుడు వచ్చి ఉడతలాట్టే మొక్కదానా ఓ జంగైలు మొక్కదానా ఓ సిందలు కమ్ముతానా సీత కామరదానా ఓ కాటి పాపలు దానా ఓ బొత్తలు ముట్టేదానా నీ బంగారం చూస్తానని వచ్చిన బాబు నిన్న రోజుకున్నవాటి నాకు బాకీ లేదరా బంగారు మొగం నాకు బాకీ లేదు నీ బిడ్డ కూడా సుందరత్వ నేను చూస్తారా బాబు నీకు దారం పోసి నీకు ముఖ్యదాన్నం పెట్టబోదు నా చేతి అన్న వల్ల నీకు ఆడవిల్ల ఓ అంట ఓరుకుంటా గుడిసె కాడికి వచ్చింది కూడా సుందరి కడుపు కాలిపోను పో అద్దమల దయచున్నట్టున్నావు కూతో ఆనాడు తండ్రి పట్టుకున్నారా జానాడు చూడు మాత్రమైనా మందుల కోడిగాడు మందులు అమ్మ తంచుకుంటారా మందుల కోడిగాడు బయలు వెళ్ళిండు గిరిగిరి గిరిగిరి గిరండి రాగురామయ్య మరల మల్లువా పరండి రాగురామయ్య మరల మల్లువా అరే పరండి రాగురాము పమర్ పిల్ల నమ్మురామయ్య మరల మల్లువా పమర్ పిల్ల నమ్మురామయ్య మరల మల్లువా తాడికల్లో రాగురాము తమ్మని పిల్ల నమ్మురామయ్య మరల మల్లువా తమ్మని పిల్ల నమ్మురామయ్య మరల మల్లువా నా పేరు కమ్ముతారా నా పేరు కమ్ముతారా అమ్ముకొని మీ పేరు అమ్ముకొని భారీ ఎత్తావు నీ పిల్ల నమ్ముకోవాలి లైన్ మీద ఉన్నది ఆ లైన్ మీద ఉన్నదా నైతర ఒంటరి పిల్లలు ఈతకల్లో రాగురాము ఇద్దరు వెళ్ళ నమ్మురామయ్య మరల నా ఇద్దరు వెళ్ళ నమ్మురామయ్య మరల అరే మంత్ర మంత్ర మంజూరి మైరా మంజూరి మైరా మంత్ర మంజూరి ఉత్తరాన ఉడిగేరు పనమాట పాడేరు తూర్పున తుమ్మేరు దక్షిణాన తందువేరు కరెకు కప్పురే బొక్క కట్ట జిల్లేరు వేరు మంత్ర మంత్ర మంజూరి మైరా మంజూరి మైరా మంత్ర మంజూరి మంత్ర మందులు ఓ చెల్లె అక్క నాయనా మందు విలువది బిడ్డ మందులను విలువనా కాళ్ళు తక్కువ కానీ ఇప్పుడు మందులు ఉన్నాడు ఆడ మందులను తీసుకొస్తాం మన దగ్గర అన్ని మందులు ఉంటాయి కానీ అత్తి పెట్టేది కూడా ఉంటుంది కానీ మనం పోడుతాం ₹1,00,000 పెట్టాలి వానికి ఎందుకు అంటే నాయన కాలు అక్కది కాదే ఇప్పుడు నాయన కాలు వస్తే మళ్ళీ లంచ కొడుకు మళ్ళీ రాజ్యం వెళ్తాడు మన మొగలు అదే నాగలు పట్టు మెల్లగా మూసేస్తాయి పిల్లికి పెడితే బాబాజీ గారు ₹1,00,000 వచ్చేది కానీ నాయన ఓ మందులైనా దగ్గర ఏమేమి మందులు చెప్పు నాకు అంట కొట్టే మంది ఉన్నది విడగొట్టే మంది ఉన్నది ఆ కాలు దిగిపోతే అట్లు పెట్టే మంది ఉన్నది గజ్జగారిన మంది ఉన్నది కేడుతున్న మంది ఉన్నది కానీ అతుకు పెట్టాను కాలు ఇంకా కొట్టేసినట్టు కావాలి మా నాయన కాలు కింది బిడ్డ
ఇప్పుడు మా నాయన కూర్చుని ఉన్నాడు అక్కడ ఇంత కూర్చున్నాడు నువ్వు వాడికి వచ్చి కాలు మొత్తం కొట్టాయని చెప్పాలి ఒక మాట ఏ బిడ్డలో ఉంటే అయ్యకాలు ఉంటే ఏ దాతల్లో పోతే బాగుపడుతుంది ఎక్కడికి పోతే కాలుతుంది అనే బిడ్డలు ఉన్నదా కొట్టే వాడు దిక్కువెళ్ళం ఉంటా అసలు బిడ్డగా రానవో గగ్గర ఎందుకంటే బిడ్డలేనా నువ్వు చెప్తావా చెప్పవా చెప్పవా అరే ఉన్న కాలు కొట్టేమంటే రేపు మళ్ళా మందరమ్మ పోతా మందరమ్మ పోతే అరే వాడు చూపించినా కూడా వాడు ఉన్న కాలు కొట్టేమన్నా బాపతి గాడు ఇక మనకి కాలే చూపించేద్దాం నా దగ్గరికి అన్న గిరాకి వస్తుందా నువ్వు ఎప్పుడైనా చెప్పానుకో నాకు రేపు వేసాను చెప్తా నేను రేపటి కేసు పెడతా రేపటి మీద నీ మీద నేను చూస్తే రేపటి కేసు పెడతా నాను రేపు కేసు నిన్న ఏం చేసినానా అరే నన్ను ఇచ్చినా చెప్తా దాని నమ్మకుండా నీ పెడతా కేసు పోయి నన్ను రేపు చేసిన పెడతా పెద్ద బిడ్డ 500 ఇచ్చి కొంచెం అన్నవాడు ఇది చెవాడి కేసు పెడతా కానీ అమ్మా మరి వీళ్ళు రాజుల బిడ్డలు అన్నంత పని చేస్తారు సరే పర్వాలేదు మీరు చెప్పినాడు చేస్తానన్నాడు రాజువేడిగా అయ్యా ఒక చిన్న రాజా అరే ఈ కాలు 3 ముక్కల వల్ల ఎరిగింది ఈ కాలు శక్తికి అయింది మొత్తం తినుకుంటా పోతాను పెద్ద పనులకి ముప్పొస్తాయి ఈ కాళ్ళు తొట్ట కొట్టే అన్నయ్య అరే ఇరిగిన కాలు ఈ విధంగా మందులో అక్కడ ఉంటే పట్టుకో ఇరిగిన కాలు ఇక్కడ ఉండగా ఉన్న కాళ్ళు అంటే ఊరవుతారు అన్నాడు వాడు ఒక్కటే ఉరుకుదాన్ని మందులో వాడు మన ఊళ్ళే సర్వం తెలిసిన శాస్త్రులు ఉండే ఆయన కన్యక ఈ కాలు ఎందుకొరకు ఇరిగింది ఎందుకు అతుకుతుంది ఏదో ఆయన అయితే అన్ని చెప్తాడు తీసుకురా మనం పోతాం సర్వం తెలిసిన శాస్త్రి దగ్గరికి పోతాం వాడికి మందులకు లోనంతలు పెట్టింది రేపటి కేసు పెడతాం అన్నది కూడా అన్ని తెస్తే వానికి పోతేనే కాలు మొక్కల వాడిని మాయతో చెప్పక కాలు పట్టుకోవాలి అంతేపా సర్వం తెలిసిన శాస్త్రిని చదివేటి కట్టారమ్మా సర్వం తెలిసిన శాస్త్రినైనా వాళ్ళేమో ఎల్లిరారా మేడేమో దాటిరారా వాళ్ళేమో ఎల్లిరారా చంద్రుడి కళ్ళోడు వరదానే వచ్చినారా చంద్రుడి కళ్ళోడు అయ్యా మరయ గడ్డ సరదా మందల కోటి కూడా వచ్చింది కదా వానికి ₹1,00,000 ఇచ్చింది కదా నువ్వు రేపటి కేసు పెడుతున్నావు కదా దేవుడు గద చెప్పకయ్యా అని కాలం వస్తున్నాను సరే పర్వాలేదు సర్వం తెలిసిన శాస్త్రం ఈ కాలు మాత్రం కీడు తిరిగిందా మేలు తిరిగిందా ఎన్ని కట్టు కట్టినా తక్కువ లేదయ్యా అయ్యా ఒక చిన్న మహారాజా ఈ కాలు మేలుకి రాలేదు కీడికే ఇరిగిందయ్యా నేనేం పాపం చేసిన ఆయన ఏం పాపం చేయాలంటే ఏ ఆడబిడ్డనైనా ఏ బిడ్డనైనా కాలుతోడు అన్నది ఏ తండ్రి అయినా నువ్వు బిడ్డను మాత్రమే కాలుతోడు తన్నినావు కాబట్టి ఆ పాపం నీకు తలిగి మాత్రమే కాలు 3 ముక్కలు ఇరిగింది మరి ఎట్లా తక్కువ కావాలంటే అయ్యా దీనికి మాత్రమేనా మరి ఇక్కడున్నదా అక్కడున్నదా మహేంద్రమని తీసుకురావన్నయ్యా మహేంద్ర నాకు 2 అల్లుళ్ళు ఉన్నారా కార్యవద్రాలు సూర్యవద్రాలు వాళ్ళు చెప్తారు చెల్ల కొడుకు మా చెల్లె కొడుకులు నా చెల్లె కొడుకులు చెప్తారా కార్యవద్రాజా నేను చెప్తా ఎక్కడ తెచ్చుకోండి మరి ఊరవతల కాళికాదేవి గుడి కాళికాదేవి గుడికి ఆ విషయం చెప్తే మరి నాగలకొండ తవ్విస్తే నాగలకొండ తవ్విస్తే నాగలకొండ తవ్వలన మరి ఆ కాళికాదేవి గుడి కదా బయటికి ఎత్తబొమ్మ
ఆ బొమ్మను తిప్పితే నాగలో కొత్త విత్తది మధ్యలో ఒక బొమ్మ ఉంటుంది దాన్ని గుంటి మీద కాలు గుంటి మీద కాలు గుంటి కింద పెట్టాలి అది నాగలో కొత్త విత్తు లంకిని ఒక బొమ్మ ఉంటుంది ఏడ్చేదాన్ని నవ్వియాలి మళ్ళీ అదొక నాగలో కొత్త విత్తు శంకిరాడు ఒక బొమ్మ ఉంటుంది నవ్వేదాన్ని ఏడిపోయాలి అది ఇచ్చాక నాగలో కొత్త విత్తది నాగలోకంలో కూడా శ్రీరాముడి గుడి శ్రీరాముడి గుడి కదా సీతమ్మ చేతిలో బంగారు పెట్టే బంగారు పెట్టే నుండి మహేంద్ర మణి ఆ మహేంద్ర మణి తీసుకొచ్చి నీ కాలు కలిసి కాలు ఎన్ని మందులు పెట్టి కత్తది ఎన్ని ఖర్చు పెట్టి కత్తది పొయ్యి మాత్రం అనగా మహేంద్రమణి దేవాల బిడ్డ మరి ఊరు బయట బయలుగద్ద బొమ్మ ఆ బొమ్మ మాత్రం తిప్పితే తూరుకున్న బొమ్మను పనుడు తిప్పాలి పనుడు తిప్పితే నాగలోకం తోవ నాగలోకం తోవ పోతా అంటే మరి మనం పోయి మహేంద్ర మాట తెద్దాం మాకాల గదే పోదాం అంటారా ఏం తెస్తావు తెచ్చేదేంటి మాట్లాడు ఏంటి మహేంద్రమణి ఏం తెస్తాం మహేంద్ర మణి తెస్తాం మనం పోయి తెస్తామా ఏం తెస్తావు రావద్దాం పొద్దుగాంగా గుంతకు బోటు చెక్క కట్టరాడినా గంట తిరిగినావు మళ్ళీ వాడచ్చు కట్టి అదే నీకు కట్టాలి ఉదరాదవ అంటే ఉదరాదవ ఏ నీవు పిచ్చోని మనం పోయి మహేంద్రమణి ఎవరిది అని అన్నారు ఆనాడు జొన్న కట్టెను పిలిచాడు అరే జొన్న కట్టెయా అయ్యా అయ్యా ఊరు కంట్రోల్ వచ్చిందా నువ్వు నా అల్లున్న దంటూ అట్లా కాదు బిడ్డ